కృష్ణానదిలోకి వచ్చినంత మాత్రం ఏమీ మునగదు. అసలు చెప్పాల్సిన పాయింట్ ఏంటి, కొండవీటి వాగు వాటర్ అమరావతిని ముంచుతోంది. అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానది నీళ్ళు వెళ్ళి అక్కడ చంద్రబాబు ఇల్లు ఆ పక్కన ఉన్న ప్రాంతాలని మునుగుతున్నాయి. అవన్నీ ప్రజల దృష్టికి వస్తున్నది కాబట్టి, మళ్ళీ అమరావతి గురించి ఒక నెగిటివ్ పబ్లిక్ లో టాక్ వస్తుంది కాబట్టి, దాన్ని కవర్ చేయడానికి విజయవాడ నీళ్లు వదిలేస్తే విజయవాడ మీదనే జనం అందరి కాన్సన్ట్రేషన్ వచ్చింది. అమరావతిలో జరిగినటువంటి ఈ వ్యవహారాన్ని దారి మళ్లించడానికి విజయవాడను ముంచారు. అంటే అమరావతి ప్రాంతంలో కొండవీటి వాగు వలన పొలాలు మునగటము, కృష్ణానది వలన కట్టెనకాల ఉన్నటువంటి చంద్రబాబు, ఆ తర్వాత మంత్రి సత్యనారాయణ రాజాశ్రమం, గోగరాజు గంగరాజు గెస్ట్ హౌస్, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అన్ని కట్ట పక్కన ఉన్నాయని మునిగిపోతాం ఒకవైపు, రెండో వైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏమో ఇది ఉంది, లెఫ్ట్ సైడ్ ఏమో కొండవీటి వాగు ఇంపాక్ట్. ఈ రెండిటి ఇంపాక్ట్ తో నీళ్లు ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోయి జనానికి కనబడతాయి కాబట్టి ఆ విషయం మళ్ళీ అమరావతి ఇట్లాగుందేంటి అనే జనంలోకి వెళ్తుంది కాబట్టి దాన్ని కవర్ చేయడం కోసం బుడమేరు గేట్లు ఎత్తేసేసి బెజవాడను ముంచేసి ప్రజల టెన్షన్ అంతా బెజవాడ మీదకి తోసేశారు. లక్షలాది మంది ప్రజలు ఇక్కడ ముంచేశారు. వాస్తవంగా అక్కడ వచ్చిన వాటర్ వచ్చినట్టు కృష్ణానదిలోకి పంపించడం పోయి అలాగే నిల్వ ఉంచేసేటప్పుడు కడితే గేట్లు ఎత్తాలంటే ఆపేసి వాళ్ళని ఎత్తనీయకుండా చేసేసి ఇట్లా చేశారు అన్నటువంటిది మాట్లాడాలి. ఇది నెంబర్ 1. అతను జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదేదో ఇక్కడ నీళ్ళు వెళ్తే అక్కడికి వెళ్ళి గుద్దుకుంటది అనేది అతను మాట్లాడింది తప్పు. రెండవది, వీళ్ళు అదేదో బోట్లు తెచ్చి బ్రిడ్జిని గుద్ది నాటు పడవలతో ఏదో చెయ్యాలని కుట్ర పని